This song that we have been singing, మనం పాడుతూ వచ్చినటువంటి పాట, as it was written, that is how I was challenged by the word of God, so that in due time I could resign my job and dedicate myself for the service of the Lord. మరి వాస్తవానికి ఇందాక ఒక పాటని సాక్ష్యం ఏదైన పాట మరి పాడుతూ వచ్చాం. మరి ప్రభు తన చిత్తానుసారమైన సమయంలో నా ఉద్యోగానికి రిజైన్ చేసి ఆ పాటలో ఉన్నటువంటి వచనాల ప్రకారం దేవుని సేవ చేయడానికి నేను దేవునికి సమర్పించుకుంటూ వచ్చాను. After I have resigned my job and started serving the Lord, నేను నా ఉద్యోగాన్ని విరమణ చేసి సేవ చేయడం ఆరంభించిన తర్వాత, and God gave me burden to put up a song how I was called, challenged by the word of God and by the testimony of the saints of old. మరి నా ఉద్యోగ విరమణ చేసిన తదుపరి మరి పాతకాలంలో భక్తులకి జీవితాలన్నీ కూడా జ్ఞాపకం చేయబడుతూ నా సేవ అలా ఉండాలని ఉద్దేశిస్తూ ఆ పాట వ్రాయడం జరిగింది. I was a very close, ardent listener of the word of God right from my childhood. నా బాల్యం నుండి కూడా దేవుని వాక్యాన్ని మిక్కిలి అత్యాసక్తిగా వినడము నేను బాగా నేర్చుకున్నాను. I believe because of that God blessed me. నేను అనుకుంటా ఉన్నాను ఆ కారణం చేతనే దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు. Those who respect God's word, ఎవరైతే దేవుని వాక్యాన్ని మరి గౌరవిస్తారో వాళ్ళు, those who respect God's presence, దేవుని సన్నిధిని ఎవరైతే గౌరవిస్తారో అటువంటి వారు, those who respect God's house, దేవుని ఇంటిని ఎవరైతే గౌరవిస్తారో అటువంటి వారు, and God's people and God's work, దేవుని యొక్క పనిని దేవుని ప్రజల్ని ప్రేమించే వాళ్ళు, in a mysterious way God will bless such people. దేవుడు చాలా ఒక మర్మమైన విధానములో అటువంటి వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. And I have enjoyed such blessings. నేను కూడా అటువంటి ఆశీర్వాదానికి పాత్రుడిగా ఉంటూ వచ్చాను. In 1980, 1980 సంవత్సరంలో in our assembly for the last message I was sharing from Acts of the Apostles chapter 15 verse 26. మరి ఢిల్లీలో మరి Acts 15 verse 26. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 26వ వచనములో ఒక దినాన్ని ఢిల్లీలో మా యొక్క అసెంబ్లీలో మరి రెండవ వర్తమానాన్ని నేను పంచుకుంటూ వచ్చాను. In Telugu it is 25th verse. మరి తెలుగులో అది 25వ వచనములో వ్రాయబడిన మాట. Men that have hazarded their lives for the name of Lord Jesus Christ. గనుక మనుషులు మనల్ని ఏర్పరిచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన బర్నబా పౌలను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపట యుక్తమని మా అందరికి ఏకాభిప్రాయం కలిగాను. మనం ఆ ప్రభువైన యేసుక్రీస్తు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన వారు. యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన. That is how the apostles of old serve the Lord with much sacrifice, risking their very lives. మరి మన పూర్వీకులైన అపోస్తలులైనటువంటి వారు ప్రాణానికి తెగించి వారు అట్లాగూ ప్రభు సేవ జరిగిస్తూ వచ్చారు. The men that have risked their lives, వారి ప్రాణములను పణంగా పెట్టారు, లేక ప్రాణాలని త్యాగం చేశారు. their lives were in great danger. వారి ప్రాణములు బహు ప్రమాదములో ఉండెను. But in the midst of all such severe persecutions, there were people who dedicated themselves to the service of the Lord. కాబట్టి ఆ దినాల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి శ్రమానుభవాల మధ్యలో సైతము వారు తమ జీవితాలు దేవుని కొరకే అప్పగించుకున్న వారేంటూ వచ్చారు. Their lives were a great challenge to me. వారి జీవితాలు నాకు బహు సవాలుగా నా ముందు కనపడ్డాయి. As I read through the book of Acts, మరి అపోస్తల కార్యాలు మనం చదువుతూ వెళ్ళినప్పుడు their sacrificial service standing before me. మరి వారి యొక్క త్యాగశీలమైనటువంటి సేవా జీవితం నా కళ్ళెదురును కనబడతాం. So in Delhi assembly, as I was sharing this word from this verse, మరి ఈ యొక్క వచనము అంటే అపోస్తల కార్యాలు 15:25 ప్రకారము ఈ మాట నేను చెబుతూ ఉన్నప్పుడు, as I was telling about the sacrifice of Apostle Paul, Stephen and all those who labored in the vineyard of the Lord at that time. కాబట్టి ప్రభు యొక్క ద్రాక్షావనములో ఇలా ప్రయాసపడిన పౌలు గారు, స్టెఫను ఇలాంటి దైవజనులు వాళ్ళ గురించి బోధిస్తా ఉన్న సమయంలో It challenged me. అది నన్ను వ్యక్తిగతంగా సవాలుగా నాకు ఉండింది. As I was sharing the word, నేను దేవుని వాక్యాన్ని పంచుకుంటున్న సమయంలో, as I was talking about the sacrifice of those apostles, మరి అపోస్తలుల యొక్క త్యాగశీలమైన జీవితాలు ధ్యానిస్తున్న సమయంలో there was a question in my heart. వాస్తవానికి నా హృదయంలో ఒక ప్రశ్న ఉండింది. Very strongly it came even as I was giving the word. నేను వాక్యం ప్రకటిస్తానే ఉన్నా, బోధిస్తానే ఉన్నా, అది నాకు గుచ్చుకుంటా ఉంది. Something was happening within my heart. అయితే నా హృదయంలో ఏదో సంభవిస్తా ఉంది. How about you? నీ సంగతి ఏమిటి? How about you? నీ సంగతి ఏమిటి? You are talking about them. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? You are talking about their sacrifice. వారి త్యాగాల గురించి మాట్లాడుతున్నావు. How about you? నీ సంగతి ఏమిటి? Why can't you do it? నువ్వు ఎందుకు అలా చేయరాదు? That is how God spoke to me, because God's word is a two-edged sword.
అలాగే దేవుడు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. ఎందుకంటే వాక్యం రెండంచులు గల ఖడ్గమై ఉంది. Then after the meeting was over, ఆ కూడిక అయిపోయిన తర్వాత went back home. ఇంటికి వెళ్ళాను. I told my wife, నా భార్యతో చెప్పాను, it appears Lord is calling me for his service. నాకు అర్థమైపోతా ఉంది దేవుడు నన్ను సేవ కొరకే పిలుస్తా ఉన్నాడని. She is a very prayerful woman. She had been praying for me also. మరి వాస్తవానికి ఆమె చాలా ప్రార్థనా పరురాలు, నా కొరకే చాలా భారంగా ప్రార్థిస్తూ Then ఉన్నది. she said, ఆమె అంది కదా, if it is God's will, if you think surely God has called you, resign your job, I will also resign. Both of us we will serve the Lord. కాబట్టి నా భార్య నాతో ఉంది, అయ్యా అదే ఒకవేళ దేవుని చిత్తమైతే గనక నీ ఉద్యోగానికి వెంటనే విరమణ ఇచ్చే, నేను కూడా నా ఉద్యోగాన్ని వదిలేస్తాను, మన ఇరువురు కూడా దేవుని సేవ చేద్దాం. I have children, 5 children. నాకు 5 పిల్లలు ఉన్నారు. At that time they were all in school level studying. మరి వాస్తవానికి ఆ దినాల్లో వారు స్కూల్లో చదువుతా ఉన్నారు. And I was prepared to serve the Lord. మరి నేను అలాంటి సమయంలో దేవుని సేవ చేయడానికి నా హృదయంలో సిద్ధపడ్డాను. Then my wife said, make sure that is God's call. మరి నా భార్య అంది కదా, అది దేవుని స్పష్టమైన పిలుపా కాదా అని తీర్మానం చేసుకోవాలి. Sometimes emotionally we get excited when we listen to the word, when we sing certain songs, as we spend time in the house of the Lord, we feel from here itself if we go to heaven how wonderful it would be. మరి చూడండి, కొన్ని సమయాల్లో దేవుని మందిలో ఉన్నప్పుడు కొంత పాటలను బట్టి లేదా వాక్యాన్ని బట్టి ఉద్రేకముతో ఏదో నిర్ణయం తీసుకోవచ్చు. అలాగ అనిపించాయా పరలోకపు అనుభవం ఎంత గొప్పగా ఉంటుందని అనిపిస్తా ఉంటది. I thought maybe that sort of emotion had come to me. మరి ఒకవేళ నాకు కూడా వెంటనే అనిపించింది, ఏమో ఒకవేళ ఇది ఏదైనా ఉద్రేకంతో నేను ఇలాగ అనుకున్నానేమో అనుకున్నా. I did not share with anybody. అది ఎవరితో కూడా మిగిలిన వాళ్ళతో పంచుకోలేదు. Between me and my Lord and my wife. అది నాకు, నా దేవునికి, నా భార్యకి మాత్రమే తెలుసు సేవా పిలుపు. మేము ప్రార్థిస్తున్నాం. The very next year, తర్వాత సంవత్సరము Brother Philip, Brother Baksing, Brother Martin and Lazar Sen, they all came to Delhi to set apart elders in the church. మరి ఢిల్లీలో అక్కడ సంఘములు పెద్దల్ని నిర్ణయించడానికి ఆ దినాల్లో బక్సింగ్ గారు, మరి మార్టిన్ గారు, తర్వాత లాజరస్ గారు, ఇలాంటి పెద్దవారు ఢిల్లీకి వచ్చారు. Brother Baksing shared word for 4 days. బక్సింగ్ గారు 4 దినాలు ఢిల్లీ మందిరములో వాక్యాన్ని ఇచ్చారు. And the last day he called us inside the room before the meeting. మరి చివరి దినాన్ని మమ్మల్ని అందరినీ కూడా గదిలోకి పిలిచారు. And then he said, I am burdened to announce the elders of the church. మరి బక్సింగ్ గారు అన్నారు కదా, ఇదిగో ఇక్కడ ఢిల్లీ మందిరములో ఇక్కడ పెద్దల్ని నిర్ణయించడం నాకు ఇష్టమైందని అన్నారు. God has led me towards this. మరి దేవుడు నన్ను ఆ పెద్దగా అలా ఉండడానికి మరి ఏర్పాటు చేసుకున్నాడు. This happened after he set apart elders in Hebron. మరి ఇది ఎప్పుడు జరిగిందంటే హెబ్రోన్ లో పెద్దల్ని నిర్ణయించిన తదుపరి ఢిల్లీలో కూడా పెద్ద Then he నిర్ణయించారు. came to Delhi. We want to start from here. మరి ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మేము ప్రారంభిస్తా ఉన్నారు. And then he announced our names in the room. మరి ఆ గదిలో ఆ పేర్లు వాళ్ళు ప్రకటించారు. And I was one among them. నేను ఆ పెద్దల్లో ఒకడిని. And then Brother Baksing during the meeting he gave the message and he made us to stand in the assembly and he announced our names. He said these are the overseers to look after the flock here in Delhi. మరి తర్వాత బక్సింగ్ గారు తర్వాత కోడికలో మరి వాక్యము ఇచ్చిన తర్వాత మమ్మల్ని అందరిని నిలబెట్టి మరి వీళ్ళే ఇక ఢిల్లీ మందిరంలో బాధ్యత గల సహోదరులకు పెద్దలని చెప్పి నిర్ణయించి ప్రార్థన చేశారు. And then he prayed for all of us. మా అందరి కోసం ప్రార్థించారు. There was a great joy in the assembly. మరి దేవుని మందిరంలో ఎంతో గొప్ప సంతోషం ఉంది. We were already performing the same ministry. అయితే వాస్తవానికి మునుపటి నుంచే మేము ఆ పనిలో ఉన్నాము. Now it is confirmed. మరి ఇప్పుడు అది ఖచ్చితంగా నిర్ణయించబడింది. Then I thought in relation to the call that I got while I was giving the message, maybe this God has given me. కాబట్టి ఆ సేవా పిలుపు ఉంది, ఈ పెద్దగా ఉండడమే సేవా పిలుపు ఏమో అనుకుని అప్పుడు నేను సమర్థించుకున్నాను. Then I have set aside that call. మరి వెంటనే నా సేవా పిలుపుని పక్క పెట్టేశాను. Now I am already one of the elders in the church. మరి ఎలాగో నేను సంఘములో ఒక పెద్దని బాధ్యత గల I have సహోదరుని, a responsibility. నాకు చాలా బాధ్యత ఉంది సంఘములో. So I will carry on this work. కాబట్టి ఈ పని నేను కొనసాగిస్తాలి. I told my wife also. నా భార్య కూడా అలాగే చెప్పాను. Maybe this is the one God wants you to do. బహుశా ఆమె కూడా ఈ దేవుడి ఇదే కావచ్చు నీకు ఏర్పాటు Without చేసిన limited understanding we thought like that. కేవలము అతి తక్కువ గ్రహింపుతో అలా అనుకుంటా ఉంటాం కొన్నిసార్లు. But God's purposes, His plans are beyond our understanding. చూడండి, దేవుని యొక్క ఉద్దేశాలు మన యొక్క జ్ఞానానికి మించినవిగా ఉంటా ఉన్నాయి. And then we were doing the work of the Lord. మరి దేవుని పరిచర్యలో మనం కొనసాగుతున్నాము. In 89 my wife was called to glory. 89వ సంవత్సరం నా భార్య మహిమలోకి పిలువబడింది. And on the very 18th April 1989 she was called to glory in a train accident. కాబట్టి ఒక రైలు ప్రమాదములో మరి 1989వ సంవత్సరం ఏప్రిల్ మరి 18వ తారీఖు ఆమె మహిమలో పిలువబడింది. And in June I met with a car accident as I was driving.
మరి నేను కారులో వెళ్తా ఉంటే కారు యాక్సిడెంట్ గురైంది. Car జూన్లో. was totally damaged, but nothing happened to me. కారు అయితే గనక తుక్కు అయిపోయింది కానీ నాకేం కాలేదు. That night I cried and asked the Lord, Lord, why did you save me? What is thy purpose for me? కాబట్టి ఆ రాత్రి ఎంతో కన్నీటితో, దేవా నన్ను ఎందుకు కారు అలా అయిపోయినా గానీ యాక్సిడెంట్ అయినా నన్ను బ్రతికించావు ఎందుకని అడిగా. There was an inner voice, I want you, I want you. నా అంతరంగంలో స్వరం వినబడతా ఉంది, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అని. At that time also I could not understand. వాస్తవానికి అప్పుడు కూడా నాకు పూర్తిగా గ్రహింపులోకి రాలేదు. ఆ తర్వాత సంవత్సరం My son Emmanuel, appendicitis burst within him and he was admitted in the Rajahmundry hospital. మరి నా కుమారుడు ఇమ్మానుయేలు తను రాజమండ్రిలో ఆ అపెండిసైటిస్ ఆపరేషన్ కొరకే రాజమండ్రి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. Then I came to Rajahmundry, I was in his hospital for 1 month. మరి ఒక నెల్లాళ్ల పాటు నా కుమారుడు హాస్పిటల్లో ఉన్న కారణాన్ని బట్టి నేను కూడా రాజమండ్రిలో ఉండాల్సి వచ్చింది. He was being troubled very much. మరి ఆ అపెండిసైటిస్ బాధను బట్టి ఎక్కువగా బాధపడుతూ ఉన్నాడు. He was crying every time. మరి ప్రతిసారి కూడా తనందు కన్నీరు విడిస్తా ఉన్నాడు. I could not bear that pain. మరి ఆ బాధ భరించలేని విధంగా ఉంది. I prayed to the Lord. నేను దేవునికి ప్రార్థించా. Lord, I am his father, I can do anything for him, but I cannot take that pain. మరి దేవా, నేను నా అబ్బాయి కోసం, నా కుమారుడి కోసం ఏదైనా చేయగలిగాను, నిప్పు నేను తీసేయలేను కదా. I prayed like this, Lord, let thy will be done. దేవా, నీ చిత్తము సిద్ధించిన గాక మాత్రం ప్రార్థన చేసి, Anything that happens, give me grace to bear it. దేవా, ఒకవేళ కనుక ఏం జరిగినా దాన్ని భరించే శక్తి నాకు దయచేయని అడిగాను. So as daily was crying, I could not tolerate. I went into the veranda and I was praying. Then God gave me word in Psalm 34 verse 1. I will bless the Lord at all times. చూడండి, ఆ సమయంలో నేను మా అబ్బాయి బాధపడతా ఉంటే బయటికి వెళ్ళి నేను కన్నీరు గారుస్తా, వాడి బాధపడతా ఉంటే నా బయటకు వెళ్ళి కన్నీరు గార్చా. కీర్తన 34వ అధ్యాయం 1వ వచనం ద్వారా దేవుడు తేటగా మాట్లాడుతూ వచ్చాడు. I will bless the Lord at all times and his praise shall continually be in my mouth. కీర్తన 34:1 చూడండి, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. That was the time God gave me burden to compose that song. Hallelujah పాడదా ప్రభు నిన్ను కొనియాడదా. ఆ సమయంలోనే మనందరికీ చిరపరిచితమైనటువంటి ఆ చక్కటి పాట హల్లెలూయా పాడదా ప్రభు నిన్ను కొనియాడదా అనే పాట అప్పుడే నేను somebody added నకారం. హల్లెలూయా పాడదా ప్రభు నిన్ను కొనియాడదన్. తర్వాత కొంతమంది ఏం చేశారంటే దన్ అనే మాట మీరు అందులో పుస్తకాలు there is no done. Somebody has printed it and it is continuing. Wherever I went I told them, still they will not listen, they will still sing like that, dun dun dun. ఆ పాట వాస్తవానికి అలా రాసిన బట్టలా రాయలేదు, కానీ పాడే దన్ అని ఉంటది, అలా లేదు అసలు పాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా, అంతే అంతే. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా అంటే ల్యాండింగ్ రాగం బాగొస్తుంది. దన్ అంటే ఏది దన్ అని క్యానుకు లోపలికి వెళ్ళినట్టుంటుంది. కాబట్టి దా అంటే సరిపోద్ది, కానీ ధన్ అనేసరికి మళ్ళీ వేరేగా దిగిపోద్ది. మీరు మార్చుకోండి దయచేసి, ఇఫ్ యూ క్యాన్. మీరు సాధ్యమైతే అలవాటు అయిపోయిందని. ఎలుగు తోక తెచ్చి ఏడాది ఉచికినా నలుపు నలిపే కానీ తెలుపు రాదంట. ఎన్ని సార్లు చెప్పినా అట్నే చేస్తారు. నేను ఎన్నోసార్లు చెప్పాను అది అట్లా కాదని, కానీ అట్లాగా నడవడం లేదు, నడుస్తాను. ఇంకొక పాట ఉంది, వేరే బ్రదర్ రాసినది. ఆ పాటలో చిత్రంగా ములకన్న గొప్పది అంటారు. ఓ యేసు నీ ప్రేమ అనే దాంట్లో ఆకాశ తార పర్వత సముద్ర అనే ఆపేసి మొలకన్న గొప్పది అంటారు. ఇదేంద్ర ఎలకన్న మాదిరి మొలకన్న గొప్పది. చూడండి, పాట మార్చేస్తారు కొన్ని పాటలు. అది అబుదాబిలో చెప్పినా, దుబాయ్లో చెప్పినా, అమెరికాలో చెప్పినా మళ్ళా పోతే మళ్ళా అదే పాడుతున్నారు, మొలకన్న గొప్పది. అలాగే పాడుతా ఉన్నా. తప్పులు యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము, ఆకాశ తార పర్వత సముద్రముల కన్న గోపాలి. సముద్రముల కన్నా అని బాగా పాడచ్చు. సముద్రముల కన్నా అని పాడు. సమ్వేర్ బ్రోక్ దట్ వర్డ్. మరి ఎవరో దాన్ని పగలగొట్టేశారు. ఇంకా వీళ్ళు మారరు, ఇంకా దాన్ని మళ్ళీ సరి చేయడం. ఎంత చెప్పినా మొలకన్న అని అంటుంటారు. అది సరవడం లేదు. అట్లా సో వీ హావ్ టు బ్రేక్ ది వర్డ్స్ ప్రాపర్లీ అండ్ ఎండ్ ది వర్డ్స్ ప్రాపర్లీ. అది వర్డ్ మాటలు చక్కగా కలిపి. సో ఇన్ మై సఫరింగ్ ఐ కుడ్ సింగ్ విత్ గ్రేట్ జాయ్. కాబట్టి నా యొక్క భయంకరమైన శ్రమానుభవంలో ఎంతో ఆనందంగా పాట పాడడం జరిగింది. లార్డ్ ఐ విల్ ప్రైజ్ యు.
దేవా నిన్ను స్తుతిస్తాను, Come what may, I will praise you. దేవా ఏమంటే రాని గాక నేను స్తుతిస్తాను. ఈ జీవిత యాత్రలో ఏవి సంభవించినా మహిమ నీకే ఓ ప్రభు, ఇదే నా దీన ప్రార్థన. దట్ ఈస్ మై టెస్టిమనీ. చివరి చరణంలో అలాగ రాయబడి ఉంటది, వాట్ ఎవర్ మే హ్యాపెన్స్ టు మీ, ఏమి జరిగినా గాని ఆల్ దట్ షుడ్ బ్రింగ్ గ్లోరీ టు దై నేమ్. దట్ ఈస్ మై ప్రేయర్. వాటన్నిటి ద్వారా నీ నామానికి మహిమ కలుగును గాక, అదే నా ప్రార్థన అనే చివరి చరణంలో ఉంటది ఆ పాట. సో గాడ్ బ్లెస్డ్ హిమ్ అండ్ గాడ్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ అండ్ ఐ టేకెన్ హిమ్ duly healed back to Delhi. Now he got married with 2 children. ఆ తర్వాత ఇమ్మానుయేల్ నా కుమారుడు బాగుపడ్డాడు, ఢిల్లీ వెళ్ళాం, తర్వాత పెళ్ళైంది, పిల్లలు కూడా పుట్టారు. Very next year, తర్వాత సంవత్సరంలో my son Titus, he is a very exercised body he had. He fainted in my hands. Grown up young man. ఇంకొక కుమారుడు టైటస్ అని చెప్పి తను ఒకసారి చాలా బలమైనడు, ఆరోగ్యవంతుడు, కానీ ఒకసారి కుప్పగొలిపోయాడు ఒకసారి. And then I have to rush him to the hospital in an ambulance. అంబులెన్స్ లో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది. 15 days he was in the hospital. 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. Finally he got healed. మరి తర్వాత ఆరోగ్యం వచ్చింది. So why I am saying all this? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, I was troubled all through my life. నా జీవిత కాలంలో అనేకమైనటువంటి శ్రమానుభవాలతో one was coming upon me. ఒకదాని తర్వాత ఒకటి నా మీదకి వస్తానే వచ్చాయి. It is because later on I realized, తర్వాత నాకు అర్థమైంది, what God told you, if you don't obey in a easy way, God will make you obey the same thing in a harder way. మరి ఒకవేళ గనక దేవుడు పిలిచినప్పుడు త్వరగా విధేయులమైతే బాగే, అలా కాకుండా చేసే దేవుడు కొనుకొని చేదేన అనుభవాల ద్వారా తీసుకెళ్లి విధేయులయ్యేలా చేస్తాడు. ఎట్లా చేస్తాడు? హార్డ్ వే, చాలా కఠినమైన విధానం, డిఫికల్ట్ వే, కష్టతరమైన విధానముగా. దట్ ఇస్ వాట్ హస్ హ్యాపెండ్ టు మీ. అదే నాకు జరిగింది. సో దెన్ ఇట్ వాస్ ఇయర్స్ వర్ పాసింగ్ బై. మరి సంవత్సరాలు వెళ్ళిపోతా ఉన్నాయి. అండ్ ఐ వెంట్ టు కొవ్వూర్ ఫర్ మినిస్ట్రీ. మరి ఒక సమయంలో కొవ్వూరు అక్కడ పరిచర్య కొరకు వెళ్ళాలి. లాస్ట్ మీటింగ్, చివరి కూడిక, ఐ వాస్ గివింగ్ ది వర్డ్, దేవుని వాక్యం చెప్తా ఉన్నాను. అండ్ దెన్ ఆఫ్టర్ ది మీటింగ్ వాస్ వర్డ్ వాస్ ఓవర్, ఐ సాట్ డౌన్ టు ప్రే. మరి వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత కూర్చున్నాను, ప్రార్థన చేద్దాం. ఐ వాస్ ప్రేయింగ్ విత్ ఇన్ మై సెల్ఫ్. నాలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అండ్ ఎలీషా వాస్ giving announcements. మరి ఎలీషా అక్కడ దైవ సేవకుడు కొన్ని ప్రకటనలు చేస్తా ఉన్నాడు. At that time he said, Elisha is a wonderful servant of God, he is a wonderful translator also. మరి ఎలీషా కొవ్వూరులో మంచి సేవకుడు, తర్వాత చక్కగా తర్జుమా కూడా బాగా చేస్తాడు ఆయన. So he was announcing like this. మరి ఇలాగ ప్రకటన చేస్తున్నాడు. Brother was giving the word. మరి జయశ్రీరావు గారు మంచి వాక్యం చెప్తా ఉన్నాడు. I felt when he is speaking the word, when he is giving word with so much of concern and seriousness, how come he is still working? Why can't he resign and serve the Lord? He said. మరి ఎలీషా ప్రకటన చేస్తున్నాడు కదా, ఈ అన్న జయశ్రీరావు అన్న ఎంతో భారభరితంగా, ఎంతో భారంతో, వేదనతో వాక్యం చెబుతూ ఉన్నాడు. నాకు అనిపిస్తా ఉంది ఆయన ఉద్యోగం ఇంకెందుకు ఉద్యోగం చేస్తున్నట్టు, ఉద్యోగం మానేసి సేవకు వస్తే ఎంత బాగుంటుంది అని చెప్పి ఆయన ప్రకటన చేసి అనేసాడు. I got shocked. నేను ఒక్కసారి షాక్. I never told him that I had burden to serve the Lord. నేను ఎన్నడూ కూడా నేను పూర్తిగా సేవకు వస్తానని ఎలీషాకి ఎన్నడూ I never told anybody. నేను ఆ మాటకు వస్తే ఎవరితో కూడా చెప్పలేదు. But he is making announcement like this. కానీ అతను సంఘం మధ్యలో ప్రకటన చేస్తున్నాడు. Then I want to tell you, for the glory of God, I received it as from the Lord. నేను వెంటనే నాకు అర్థమైంది ఇది దేవుని ద్వారా అనేది వచ్చిన మాట అనుకున్నాను నేను. Now I thought it is final. ఇది ఫైనల్ కి చాలే అనుకున్నాను. I rushed back to Delhi. వెంటనే ఢిల్లీకి వెళ్ళాను. I have resigned my job. ఉద్యోగ విరమణ చేశాను. I did not think what would happen to my children and all that. తర్వాత నా పిల్లలకి ఏమవుతుందో అదంతా అనవసరం అనుకున్నాను. Because Brother Buxing's testimony, Paul's testimony was a great challenge for me. మరి నా జీవితంలో అపోస్తలుడైన పౌలు గారి సాక్ష్యం గాని, తర్వాత బక్సింగ్ గారి సాక్ష్యం గాని నా ముందుకు సవాలుగా ఉన్నాయి. They lived by faith. వారు విశ్వాసం ద్వారా జీవించారు. I will also live by faith. నేను కూడా విశ్వాసంతో జీవిస్తాను. And when I trust him, నేను ఎప్పుడైతే ఆయన ముట్టుకుంటాను, God will take care of me. దేవుడు నన్ను నడిపిస్తాడు, నా బాధ్యత వహిస్తాడు. Take care, I don't know, but he will take care of me. That was my confidence. కాబట్టి ఎలాగూ బాధ్యత వహిస్తాడో తెలియదు కానీ నా విషయంలో ఖచ్చితంగా దేవుడు బాధ్యత వహిస్తాడు, అది నా నమ్మకం. My children are still studying. వాస్తవం నా పిల్లలు చదువుకునే వయసు. That was in 1993. మరి 1993వ సంవత్సరం అది. I have resigned my job. నా ఉద్యోగానికి రిజైన్ చేశాను. And evening when I came, మరి సాయంకాలం తిరిగి వచ్చిన తర్వాత I read out that letter to all my children in the dining room. మరి ఆ డ్రాయింగ్, నా ఇంట్లో డ్రాయింగ్ పిల్లలు పిలిచి వాళ్ళందరికీ కూడా లెటర్ చూపించాను. Lord spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. And he has now confirmed. ఆయన కన్ఫర్మ్ చేశాడు. I have resigned my job. I am serving the Lord. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి నీకు సేవ చేయబోతున్నా. My son Titus, the third fellow, said, ఆ మూడవ కుమారుడు టైటస్ అన్నాడు కదా, Papa, I thought one day you will do this.
మరి నాన్న ఏదో ఒక దినాన్ని నువ్వు ఈ పని చేస్తావని నా బాధ తెలుసు అన్నాడు. That is how I was serving the Lord. అలాగే నేను దేవుని సేవ చేస్తూ వచ్చాను. Then my sister's son Luke, who is now in Vizag, Mari- he was there with me in Delhi. మరి నా సోదరి కుమారుడు లూక్ ఆ సమయంలో ఢిల్లీలో మాతో పాటు ఉన్నాడు. Then Luke got up and he was crying. మరి లూక్ ఆ కుమారుడు లేచి నిలబడి ఏడుస్తా ఉన్నాడు. And then he came and embraced me. మరి గట్టిగా వచ్చి నన్ను కౌగిలించుకున్నాడు. Mama, I am proud of you because you obeyed God's will. మరి మామ దేవుని చిత్తానికి లోబడ్డావు, అది నాకెంతో ఆనందాన్ని My ఇస్తుంది. children stood with me in that decision. ఆ యొక్క తీర్మానంలో నా కుమారులు నాతో కూడా నిలబడ్డారు. I and my children, we have decided to serve the Lord. నేను నా కుమారులు దేవుని సేవ చేయడానికి తీర్మానం చేసుకున్నాం. How to educate them, how to do, how to go about, I didn't know at all. వాస్తవానికి ఆ సమయంలో వీళ్ళని ఎట్లాగూ చదివించాలి, ఎట్లాగ వాళ్ళని స్థిరపరచాలి నాకైతే తెలియదు. I want to tell you for the glory of God, దేవుని మహిమ కొరకే చెప్పనివ్వండి. what God has done, it is a great mystery in our lives. మరి మా జీవితంలో దేవుడు ఏది చేశాడో అదంతా కూడా మర్మయుక్తమైందే. Wonderfully God helped them in their education. మరి వారి విద్యలో దేవుడు అద్భుతంగా సహాయం And చేశాడు. I was not such God servant who would tell others about my need. మరి నా అవసరాలు ఇతరులకు చెప్పే అలవాటు అటువంటి I will సేవకులను never కాను. tell anybody. నేను పొరపాటు కూడా నా అవసరం ఎవరికి I చెప్పాను. will only tell him. కేవలము దేవునికి మాత్రమే చెప్తా. He called me for his work. ఆయన తన పని కొరకే నన్ను పిలిచినవాడు ఆయన. I told my children, నా పిల్లలకి చెప్పాను, all these years I have been working for a commercial company. మరి ఈ గత సంవత్సరాలు కమర్షియల్ కంపెనీలను పనిచేసి Now వచ్చాను. I am serving God who controls all these companies. మరి నేను సేవ చేసే దేవుడు ఈ కంపెనీలన్నిటినీ కూడా ఆయన నడిపిస్తా ఉన్నాడు. Now I am serving him. నేను ఆయన సేవ He చేస్తున్నా. will never ever let us down. ఆయన ఎన్నడూ కూడా ఆయన నా చేయి విడిచిపెట్టడు. I read out that verse in 14th chapter of John's Gospel, verse 1. Let not your heart be troubled. కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో నీ హృదయములు కలవరపడనీయుకుడి వెరవనీయుకుడి అని రాశాడు. To cut it short, that is how I came to serve the Lord. అలాగునా నేను దేవుని సేవ చేస్తూ వచ్చాను. And then later on, God gave me burden to write this song so that people may know how I was challenged. మరి ఈ పాట రాయడానికి దేవుడు సహాయం చేశాడు. ఏ భారము ప్రేరేపణతో సేవ చేయడానికి పిలిచాడు అది ఆ పాటలో కూర్చబడింది. When I wrote that song, ఆ పాట రాసిన సమయంలో I wrote like this. ఇలా రాశాను నేను. నా సాక్ష్యము ఏది, నా బలి అర్పణ ఏది, నా సాక్ష్యము ఏది, నా బలి అర్పణ ఏది, ప్రభు యేసుని స్వీకరించి నిద్రించెదావేలా, ప్రభు యేసుని స్వీకరించి జాగు చేసేదవేలా, మేలుకో, మేల్కో కాదు, మేల్కో అనేది తురక వాడది, ఉడుదు వాడది, మేల్కో కాదు, మేలుకో, మేలుకో లేమో, మేలుకో లేమో, రారము విశ్వాసి. That is how I composed. Afterwards, when we began singing in the church, then I made it now నీ విడ్డన్. మరి ఇలా అన్నగారు అట్లా పాట కట్టారు. అయితే గనక నా అనేది నా సాక్ష్యం ఏదనేది తర్వాత తీసి నీ సాక్ష్యం ఏదనేది సమాజం అందరికీ. So it was a great challenge for God's people everywhere. మరి ఎక్కడైనా కూడా దేవుని ప్రజలకి అది ఒక సవాలుగానే ఉంటా ఉంది. So when we sing songs, మరి పాటలు పాడే సమయంలో we have to sing it with all our heart. మరి పూర్ణ హృదయంతో పాటలు పాడాలి. And you can be challenged by the songs that we sing even before the message. వర్తమానం వెనక మునిపే పాటలు గనక మనం హృదయపూర్వకంగా పాడితే పాటల ద్వారా మనం సవాలు చేయబడతాం. Then I wrote letters to all the senior servants of God. తర్వాత మరి ఆ దినాల్లో ఉన్న సీనియర్ దైవ సేవకులందరికీ ఉత్తరం రాశాను. Brother Philip wrote back to us saying God has already trained Brother J.C. Rao. He will look after the Delhi Assembly, he said. కాబట్టి మరి ఫిలిప్ గారు నాకు వెంటనే మరల ఉత్తరం రాసి ఇదిగో ఇప్పటికే జయశ్రీరావు గారు ఇప్పటికే సేవలు ఎలాగో పరిచర్య చేస్తున్నారు కాబట్టి ఢిల్లీ మందిరము సంఘము అక్కడ పరిచర్య జయశ్రీరావు గారు చూస్తారని ఉత్తరం రాశారు. That is how I am serving the Lord. అలాగూ నేను దేవుని సేవలు కొనసాగుతూ It ఉంటాను. is a great mystery. In January 1973, I got a promise from Isaiah 33 verse 17. Thine eyes shall see the king in his booty. You will see the far off land. యెషయా గ్రంథం Isaiah 33 verse 17. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనము ఒకసారి చూడండి. 1973వ సంవత్సరంలో
మరి ప్రభు వాచ్ నైట్ సర్వీస్ తర్వాత అది ప్రామిస్. వాచ్ నైట్ సర్వీస్ తర్వాత ఆ సంవత్సర వాగ్దానం 33వ అధ్యాయం అలంకరింపబడిన రాజును సుందరమగు రాజును 17 కదా కన్నులారా 17వ వచనం. అలంకరింపబడిన రాజును కన్నులారా చూచెదవు, బహు దూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. January 1st I got that promise and April 28th I was in Delhi. మరి జనవరి 1వ తారీఖున మరి ఆ యొక్క వాగ్దానం వచ్చింది. తర్వాత ఏప్రిల్లో నేను ఢిల్లీలో పూర్తి సేవ కొరకు అక్కడ ఉన్నాను. Resigned, పూర్తి సేవ కాదు, I shifted my office, my work. క్షమించి కాబట్టి ఆ యొక్క నా పని ఢిల్లీకి వెళ్ళడానికి తద్వారా దేవుడు ద్వారం తెరిచాడు. I resigned government job and took up private job in Delhi. మరి గవర్నమెంట్ జాబ్ వదిలేసి హైదరాబాద్ ఈ ఏరియాలో తర్వాత ఢిల్లీకి అక్కడ ప్రైవేట్ ఉద్యోగం కొరకు జాయిన్ అయ్యాను. Based on that promise. మరి ఆ యొక్క వాగ్దానాన్ని అనుసరించి God's promises, God's plans are mysterious. Now I understand. ఇప్పుడు నాకు అర్థమవుతుంది దేవుని యొక్క వాగ్దానాలు చాలా మర్మయుక్తమైనవి అని ఇప్పుడు అర్థమవుతుంది. How God leads us. దేవుడు మనల్ని ఎట్లా నడిపిస్తాడు, To accomplish His will, His plans, His purposes in our life. మరి మన జీవితంలో ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం, ఆయన సంకల్పాన్ని ఎట్లా నెరవేరుస్తాడో, వాగ్దానాలు ఎట్లా నెరవేరుతాయి ఇప్పుడు నాకు అర్థమవుతుంది. So God has blessed us. దేవుడు And we మమ్మల్ని are doing the work of the Lord. ఆశీర్వదించాడు, దేవుని సేవ చేయడానికి వాడుకుంటా ఉన్నాడు. So when we trust Him, మరి ఎప్పుడైతే గనక మనం ఆయన్ని మరి సంధిస్తామో, when we depend upon Him, ఆయన మీద ఆధారపడతాము, when we have burden for the perishing souls, మరి నశించిపోయి ఆత్మల పట్ల మనం భారాన్ని కలిగి when ఉంటాము, we have burden for the God's people who are great people, మరి దేవుని గొప్ప దైవజనులు మనం చూస్తా ఉంటాము, then wonderfully God will bless us. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. I was challenged by one song. నేను ఒక పాట ద్వారా సవాలు చేపట్టాను. Thereby I was challenged so that I may serve God's people and also those who are perishing souls are there in the world. మరి దేవుని బిడ్డలకు గాని నశించిపోయే ఆత్మలు గాని సేవ చేయడానికి ఆ పాట నన్ను బాగా ప్రేరేపించింది. కన్నులు తెరచి పైరుల చూడు, కోయగలేరెవరు, ఓ సంఘమా పరిశుద్ధ సంఘమా, తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ యువత అనేది ఉంది. నేను when I got that burden, I sang straight away like this in Hebron. మరి హెబ్రోన్లో ఆ యొక్క పాటని అలా పాట మొదలు పెట్టాను. ఓ యువత అనేది it is limitation for the young people. అంటే యువత అని ఉంటది, కానీ అది కొంత తక్కువ, అంటే వాళ్ళకి పరిమితం. Sing with me if you can. కన్నులు తెరచి పైరుల చూడు, కోయగలేరెవరు, ఓ సంఘమా పరిశుద్ధ సంఘమా, తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ సంఘమా పరిశుద్ధ సంఘమా, తినుచు త్రాగుచు సుఖింతువా. Then Lord started using me. ప్రభు నన్ను వాడుకోవడం మొదలు పెట్టాడు. I carry the glorious gospel of the Lord Jesus Christ wherever I go. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త నాతో కూడా మోసుకొని వెళుతూ ఉన్నాను. So